రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజ్ షాద్నగర్లోని నూర్ కాలేజీలో కొనసాగుతోంది. అయితే కాలేజీ ప్రిన్సిపల్ శైలజ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కట్నం తీసుకుంటే అందులో తనకు కొంత డబ్బులు ఇవ్వాలని, పెళ్లి జరిగిన విద్యార్థులు 10 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులను తరలించేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సివిల్ డ్రెస్లో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. తమపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహించిన విద్యార్థులు సదరు కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఆమెపై అటాక్ చేసే ప్రయత్నం చేశారు. మిగతా పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ హాస్టల్కు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇంటికి తీసుకువెడుతున్నారని, ప్రశ్నించిన వారిని వేధింపులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ శైలజను వెంటనే విధుల నుంచి తొలగించాలని, ఆమెకు ఎక్కడా ఉద్యోగం కూడా ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్కు సపోర్ట్ చేస్తున్న ఇతర టీచర్లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. వాళ్ళు కలిసి ఉంటే ఆమెకేంది సార్, మేడం వాళ్ళు నార్మల్గా ఉంటారు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళని టార్గెట్ చేయడం, మేడం వాళ్ళని కూడా టార్గెట్ చేసి మీకు మెమోలు ఇస్తా, మీరు ఎట్లా తీసుకుంటారు, రిలీవ్ లెటర్ మీరు ఎట్లా తీసుకుంటారు నేను చూస్తాను మేడం వాళ్ళని కూడా బెదిరిస్తుంది. ప్రిన్సిపల్ మేడంతో పాటు వైస్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం వీళ్ళందరూ కూడా ఆమెకు సపోర్టు, ఆమెకి సామాను సదరి ఇస్తారు సార్. మెస్ల నుంచి మా కళ్ళారా చూసినాం, మమ్మల్ని మ్యానిపులేట్ చేసి రూమ్లకు పంపించి కీస్ ఆమె దగ్గర పెట్టుకొని ఎప్పుడో చదువుకున్న బస్తాలు అన్ని అందులో దాపెట్టుకున్నారు డబ్బాల మెస్లో. ఆ సీసీ కెమెరాలు కూడా కట్ చేసిరు. నిన్న నా కళ్ళ ముందు తీసుకొని పోయి రవి ఎవరు కానీ ఆ మెస్ ఆంటీని అడిగితే ఫస్ట్ మేమే అమ్ముకున్నామని చెప్పింది. ఆంటీ నిజం చెప్పండి, నేను ఫ్రెండ్నే కదా అని సాఫ్ట్ కార్నర్తో అడిగితే ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చిన ఆంటీ నోరుతో ఒప్పుకుంది. సగం కట్నం ఇస్తే నువ్వు పెళ్లి చేయించుకొని చెప్తున్నామే, అట్లెట్లీ చదువుకున్నామే అట్లనే అడుగుతుందా? ఒక ప్రిన్సిపల్ అయ్యుండి తీసుకునే వాళ్ళ